ఎట్టకేలకు హరిహర వీరమల్లో అయితే రాబోతుందని సంబంధించిన డేట్ అనౌన్స్ చేశారండి. అదేవిధంగా February 14th ఫ్యాన్స్ కోసం అయితే ఇంకొక సాంగ్ని కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ ఫ్యాన్స్? ఖచ్చితంగా March 28 అని చెప్పి డేట్ లాక్ చేశారనమాట. ఫస్ట్ ఓజీ మూవీ వాళ్ళు కూడా ఆ డేట్ని లాక్ చేసుకోవడం జరిగింది. అయితే ఎట్టకేలకి హరిహర వీరమల్లు ప్రొడ్యూసర్ వాళ్ళే అయితే గెలుచుకున్నారనమాట డేట్ని ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డేట్స్ అనేవి చాలా కీలకం అయిపోయినాయి. ఒక 4 రోజులు షెడ్యూల్ అయితే ఆయనది పెండింగ్ ఉందన్నమాట షూటింగ్లో. అయితే ఇప్పుడు లాస్ట్ షెడ్యూల్ జరుగుతుందని చెప్పి ఈ సినిమా యాక్టర్ కబీర్ సింగ్ గారు అయితే పోస్ట్ చేశారనమాట. సో మరి ఖచ్చితంగా ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి 4 రోజులు జాయిన్ అయ్యి షూట్ పూర్తి చేస్తారని తెలుస్తుంది. మరి ఎట్టకేలకు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో బ్రో సినిమా చూశారు లాస్ట్గా. సో దాని తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి సినిమా లేదు. మరి ఎప్పుడెప్పుడు ఆయన తెర మీద చూద్దామని అందరూ వెయిటింగ్లో ఉన్నారనమాట. మరి ఈ సినిమా ఆల్రెడీ ఇప్పటికే ఒక సాంగ్ రిలీజ్ అయింది. నెక్స్ట్ సాంగ్ కూడా వ్యాలంటైన్స్ డేకి రాబోతుంది. సో మరి ఈ సినిమాలో హీరోయిన్గా నిత్య అగర్వాల్ గారు చేస్తున్నారు. అట్లానే విలన్గా ఆయన మన అర్జున్ రెడ్డిలో ఉన్నారు, సారీ యానిమల్లో ఉన్నారు విలన్ ఆయన బాబీ గారు. అట్లానే ఇప్పుడు కబీర్ సింగ్ దుహాన్ అని ఒక ఆయన కూడా యాక్ట్ చేస్తున్నారు. ఆయన అయితే లాస్ట్ షెడ్యూల్ చేస్తున్నామని పోస్ట్ అయితే పెట్టారనమాట. మరి ఇప్పుడు దీంతో ఇంకా ఫ్యాన్స్ అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే March 28th అయితే సినిమా రిలీజ్ అవుతుంది. ఈ మెగా సూపర్ ఫిలిమ్స్ అయితే అప్పుడు నిర్మాత గారు అయితే ఈ సినిమా కోసం చాలా ఎదురు చూస్తున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ చేద్దామని అని చెప్పి. ఇప్పుడు దాంతో పాటు ఇంకొన్ని సినిమాస్ ఏవైతే రాబిన్ హుడ్ ఒకటి ఉంది అన్నారు అప్పట్లో, మరి ఆ సినిమా ఇంకా పక్కకి వెళ్ళిపోతుంది అనుకోవచ్చా? సో అన్నీ వస్తాయి అకార్డింగ్ టు డేట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఖచ్చితంగా ఇప్పుడు చిన్న హీరోలైనా పెద్ద హీరోలైనా కొంచెం ఆలోచించి వస్తారు. నితిన్ గారే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి ఆయన సినిమా పోయినా పర్లా మన హీరో సినిమా ఆడాలనుకున్న రకమైన. సో మరి ఆయన కూడా స్పేస్ ఇచ్చేస్తారు, అట్లా ఏం లేదు. సో ఖచ్చితంగా March 28 అయితే హరిహర వీరమల్లు థియేటర్లోకి వస్తుంది అట్ ఎనీ కాస్ట్ అని చెప్పి నిర్మాత కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో మరి చూద్దాం థియేటర్లో ఇది ఏ విధంగా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తున్నారు.